జెన్యూన్గా కామెంట్ చేయండి జెన్యూన్గా కామెంట్ చేయండి. నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? ఈ వీడియో మీరేమీ అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు, అంత టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. గట్టిగా ఒక 25 నుంచి 30 నిమిషాల లోపలే ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్ నిజంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే రణరంగం అన్నారు, కిదరే రణరంగం అన్నారు. వీళ్ళకి ఏదైనా పెడితే దాన్ని రణరంగం అని చెప్పినా మనం పడతాం. బయట నుంచి వచ్చి ఎక్స్ కంటెస్టెంట్స్తో వీళ్ళు రణరంగం పెట్టుకునేంత ఉన్నంటే బాగుండేది. రణరంగం లాంటి ఫైట్లు జరుగుంటాయి. వాళ్ళు వచ్చి పిల్లబిత్తిరి టాస్కులు, మా అద్విత రేంజ్ టాస్కులు పెడితే ఏం టాస్కులు స్వామి? నాకు చిరాకు దొబ్బింది నిజంగా. అదేం టాస్కులు? ఆ టాస్క్కి మళ్ళీ యోధురాళ్ళు ప్రతిసారి కంటెస్టెంట్ వచ్చిన ప్రతిసారి ఆయన డిస్క్రిప్షన్ బిగ్ బాస్ మా యోధులతో పోరాడిన యోధులు ఎవరైతే ఉంటే వాళ్ళని చేస్తాను, మీరు యుద్ధానికి సిద్ధమా, యుద్ధానికి కోసం ఆ యుద్ధానికి మీరు ఎవరిని ఏ యోధుని సెలెక్ట్ చేసుకుంటున్నారు, యుద్ధాలు ఏందండి అది? ఆ యుద్ధాలకు సంబంధించిన టాస్కే ఉన్నాయా? తనుజ ప్రేరణ టాస్క్ మాత్రం కొంచెం రీజనబుల్గా ఉంది, మిగతాదన్నీ తుప్పాస్ టాస్కులు. బట్ స్టిల్ ఉన్నంతలో బాగా ఆడారు కాబట్టి పోవడం తప్పించి మనం ఏమి చేయలేం. ఇప్పుడు స్టార్ట్గా మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఫస్ట్ లైక్ చేయండి ఇంకెందుకు లైక్ చేయండి ఫస్ట్ చెప్తా. కొట్టు లైక్ కొట్టు లైక్ కొట్టండి. ఓవరాల్గా తనూజ గారు ఈరోజు చాలా బాగా ఆడారు, చాలా అంటే చాలా బాగా ఆడారు. గెలిచినట్టు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండు. బట్ స్టిల్ ఓడిపోయినా కూడా ఆల్మోస్ట్ ప్రేరణ గారికి చెమటలు పట్టించారన్న ఫీలింగ్లో ఆడారు. ఎందుకంటే ఆ పర్టికులర్ టాస్క్లో తనూజ ఆడే విధానం మీరు గమనిస్తే ప్రేరణ ఎలాగూ బాగా ఆడేది మనందరికీ తెలుసు, ప్రేరణ అల్లాడిచ్చేస్తారు. బట్ తనూజ గారు ఆ పర్టికులర్ టాస్క్లో ఆ పరిగెత్తే విధానం కానీ, ఆ తాళ్ళు పట్టుకొని హడావిడిగా పోయే విధానం కానీ, ఎలాగైనా ఈ అమ్మాయిని ఓడించి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలా అనే కసి కనపడుతుంది. ఎలాగైనా ఈ టాస్క్ నేను గెలవాల్సిందే, ఎలాగైనా గెలవాలనే ఆ ముఖంలో ఆ కసి, ఫాస్ట్గా వెళ్ళాలి, ఏదో చేయాలి, ఎలాగైనా ఆ ఇదైతే గట్టి కనపడుతుంది. హడావిడిగా పరిగెత్తడం, తాడులో హడావిడిగా వెళ్ళడం. అమ్మాయి కాడ అంత స్ట్రెంత్ ప్రేరణ గారి దగ్గర ఉన్నంత స్ట్రెంత్ లేదు. స్టిల్ ఆవిడతో పోటీగా ఆడిన విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎవడైనా హేటర్ అయినా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు మాత్రం చాలా బాగా ఆడింది అమ్మాయి, చాలా బాగా ఆడింది. ఇది పక్కన పెడదాం, ఆ టాస్క్ వచ్చినప్పుడు మాట్లాడదాం. అండ్ డిమాండ్ పవన్ గురించి ఒక మాట మాట్లాడి తర్వాత స్టార్ట్ చేస్తా. చిన్న టాస్కా, పెద్ద టాస్కా, కామెడీ చిన్న సిల్లీ టాస్కా, బిగ్ టాస్కా, సూపర్ టాస్కా, ఏ టాస్కా ఆ టాస్కా? టాస్క్ అంటేనే డిమాండ్ పవన్ అంటేనే టాస్క్. ఇక ఇంతే, ప్రతి టాస్క్లో డిమాండ్ పవన్ గెలవాల్సిందేరా. ఇక దాంట్లో అపోనెంట్ ఎవరు ఉన్నాడా, ఇంకొక ఇమానియల్ ఉన్నాడా, ఇంకొక కళ్యాణ్ ఉన్నాడా, ఇంకొక మానస్ ఉన్నాడా, ఇవేమీ కాదు. అక్కడ డిమాండ్ పవన్ ఉన్నాడా, అవతలోడు ఎవరు ఉంటే ఏంటి, డిమాండ్ పవన్ ఉంటే డిమాండ్ పవనే గెలుస్తాడు అన్నట్టుగా ఎవ్రీ సింగిల్ టాస్క్ డిమాండ్ పవన్ గెలుస్తున్నాడు స్వామి. ఆల్మోస్ట్ ఏమన్నా పర్ఫార్మెన్స్ ఏదైనా కానీ ఆ టాస్క్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అన్ని టాస్కుల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. టూ కూడా అంతే, ఈరోజు కూడా గెలిచాడు. ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం. ఓవరాల్గా వద్దాం. ఫస్ట్ ఓజీ సాంగ్ వచ్చింది నాకు ఇక్కడ హైలైట్ కనిపించిందండి. ఓజీ సాంగు ఈరోజు ఎపిసోడ్కి ఎపిసోడ్ అంతా ఓకే ఉంటే ఆ ఫస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ సాంగ్ రావడం, ఆ సాంగ్కి మెరుపు వేగంతో కళ్యాణ్ వచ్చి నాకు చాలా బాగా అనిపించింది. 3-4 టైమ్స్ చూసా. ఎందుకంటే ప్లాన్డ్ మూమెంట్స్ ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వు. ప్లాన్డ్ డ్యాన్స్ కానీ తెలిసిన స్టెప్లు వేసి ఇలా అంటే వర్కౌట్ కాదు. తెలియకుండా మన అభిమాన హీరోలు మనకు సంబంధించి మనకు బాగా నచ్చిన పాటని మనకు తెలియకుండా మనం హమ్ చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం చూసారా, ఎవరు లేనప్పుడు అలాంటి మూమెంట్ అనిపించింది. పరిగెత్తుకుంటూ వచ్చింది తిట్టి అనుకుంటూ పోతుండు, అంటే ఏదో ఊపిలో వెళ్ళిపోతుండు. బాగా అనిపించింది అది కళ్యాణ్ ఆ సాంగ్కి, ఓజీ సాంగ్కి. తర్వాత రీతుకి టైట్ హగ్ ఇచ్చింది ఆ ప్రేరణ గారు. మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. వీడికి ఎందుకు ఇచ్చారంటే వీళ్ళిద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, అందుకనే వీళ్ళిద్దరు బాగా క్లోజ్ కాబట్టి ఇలా కనెక్షన్ అయ్యారు. తర్వాత తనుజ, నేనేం చెప్పాను, నువ్వు కూడా రావచ్చని మీరు కూడా, కానీ ఈ పిల్ల అసలు చెప్పలేదంటే ఇది చెప్పదు, ఇది ఎందుకు రాసుకున్నాను తెలుసా? యాక్చువల్గా తనూజ గారు ఎలాగైనా ఈ టాస్క్ ఆడాలని ఆవిడ చేసిన ప్రయత్నాలను అప్రిషియేట్ చేయాల్సిందే. ఏం చేశారంటే లైవ్ చూసాను, ప్రతిసారి ప్రేరణ గారి దగ్గరికి వెళ్ళడం, ప్రతిసారి మానస్ దగ్గరికి వెళ్ళి సంచాలక్ కోసం చాలాసేపు రిక్వెస్ట్ చేసుకుంది, సంచాలక్ కోసం చాలాసేపు మాట్లాడినారు. తర్వాత ఏదైనా ఉంటే చెప్పండి అని సలహాలు అడిగారు. తర్వాత వచ్చేసరికి ప్రేరణ దగ్గరికి వెళ్ళి చూడండి నేను ఈ టాస్క్ ఆడాలని, ఇలాంటి కాంపిటేటర్ ఆడాలని ఒక 3-4 టైమ్స్ రిక్వెస్ట్ చేశారు. సో సంథింగ్ తపన చూపించారు, ఎలాగైనా ఆడాలి ఛాన్స్ కోసం. లాస్ట్ వీక్ నాకు రాలేదండి, ఫస్ట్లో తీసేశారండి అని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ రిక్వెస్ట్ ఫలితమే తనూజ గారిని సెలెక్ట్ చేసుకోవడం. అది దాని గురించి మాట్లాడతా. ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆవిడ దీన్ని మళ్ళీ తప్పబడుతున్నాం. ఖచ్చితంగా ఎలాగోలా వచ్చిన వాళ్ళని ఇంప్రెస్ చేయాలని మాట్లాడుతున్నారు అందరితో. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లు రిజిస్టర్ అయ్యి వాళ్ళకి ఈ అమ్మాయికి ఇద్దాము, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి పాపం మనతో బాగా మాట్లాడుతున్న ఫీలింగ్ కూడా కలగాలి.
ఆ ఉద్దేశంలో కూడా కొంచెం ఓవర్ ఇంటరాక్షన్ జరిగింది అమ్మాయి అందరితో. ఈవెన్ చూడండి ప్రేరణ రాగానే ఆ అమ్మాయి అసలు నీ పేరే చెప్పలేదు, నేను చెప్పానంటే సంథింగ్ నన్ను గుర్తుపెట్టుకోనని చెప్తుంది. సంథింగ్ తపన ఏదో నా పేరు చెప్పాలి, పేరు చెప్పించుకోవాలి, ఆడాలన్న ఆ తపన అయితే కనపడుతుంది. ఆ తర్వాత టాప్ 5 జర్నీ కోసమైనా కొంచెం గట్టిగా ఆడాలండి మీరందరూ అనేసి ప్రేరణ గారు మోటివేట్ చేస్తారు. నేను మధ్యాహ్నం కూడా చెప్పాను, టాప్ 5 జర్నీ ఉంటుంది మామ, అరాచకం అంటే అక్కడ బిగ్ బాస్ ముందే ఉదయాన్నే పంపిస్తారయ్యా, పంపించేసి లెటర్ రాసి ఈరోజు మీరిద్దరూ సిద్ధంగా ఉండండి అంటారు. ఆ తర్వాత మైక్లో ఇద్దరు ఎవరనేది చెప్పేటప్పుడు ఫస్ట్ ఆదిరెడ్డి మీరు ముస్తాబాయి రెడీగా ఉండండి, ముస్తాబాయి అంటాడు, ముస్తాబాయి రెడీగా ఉండండి అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. సో ఆ ముస్తాబాయి వచ్చిన వెంటనే అక్కడ బయట అన్ని ఫోటోలు సెట్ చేసి మధ్యలో నిలబెట్టి బిగ్ బాస్ మీకు ఇది ఒకటి చెప్పాలి. యాక్చువల్గా మనకు వాయిస్ చాలా క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే అది నాకు తెలిసి ఎపిసోడ్ కోసం మళ్ళీ బిగ్ బాస్ వాయిస్ ఓవర్ ఇస్తారు అనుకుంటాం. కానీ అక్కడ మాకు వినేటప్పుడు ఏంటంటే బిగ్ బాస్ పేపర్లు తిప్పే సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఈ టాప్ 5కి పేపర్లో బిగ్ బాస్ మాటలు చెప్తాడు చూడ, ఆదిరెడ్డి మీరు అనేసి చెప్తారు చూసిన, ఆ మాటలకి మనకి ఫుల్ క్లియర్ వాయిస్ వినిపిస్తుంది. అక్కడ ఏమనిపిస్తుంది అంటే పేపర్ తిప్పుతారు చూసిన ఇట్లా ఈ సౌండ్ వినపడుద్ది, అది వినపడతా ఉంటుంది మధ్యలో అది. కానీ ఇక్కడ మనకి మన వాయిస్ వస్తారు అనుకుంటా. అలా ఆ జర్నీలో ఆయన చెప్పే మాటలు కానీ అది మోటివేషన్ కానీ మామూలుగా ఉండదు స్వామి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఆ జర్నీ. సూపర్, అంతే అందరూ ఎమోషనల్ అయిపోయి తిరాల్సిందే. అదే దాని గురించి ప్రేరణ గారు చెప్తున్నారు, ఎందుకంటే అది చెప్తే కొంచెం ఆశలో గట్టిగా కసిగా ఆడతారన్నట్టుగా. కసిగా వీళ్ళు ఆడడానికి రెడీగా ఉన్నారు, కసి చూపించే టాస్క్ పెట్టడానికి బిగ్ బాస్ మాత్రం రెడీ లేడు. ఫన్నీ టాస్క్ పెట్టి ఈరోజు నేను చాలా ఫన్నీ టాస్క్లు వాళ్ళ టాస్కుల్లో వీళ్ళ డిస్క్రిప్షన్కి ఆ టాస్క్ జరిగిన దానికి ఏముంది అనేది మీకు 2-3 సిచ్యువేషన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత పొడుగుని చెప్పాడు కదా అది ఏముందిరని. ఒక టైంలో మానస్ డెమాన్ ఆడే టాస్క్ చూడు ఎంత ఫన్నీగా ఉంటుందో చెప్తా. నెక్స్ట్ సరికి టాస్క్ క్రాస్ ఇట్, క్లైంబ్ ఇట్, రోప్ ఇట్. ఇక్కడ టాస్కుల పేర్లు మాత్రం ఘనంగా ఉంటున్నాయి, టాస్కులు మాత్రం తూతు మాత్రం ఉంటున్నాయి. క్రాస్ ఇట్, క్లైంబ్ ఇట్, రోప్ ఇట్, రోల్ ఇట్ అంటే తాడు మీద క్రాస్ చేసి వెళ్ళాలి, దాని మీద క్లైంబ్ చేయాలి, అక్కడి నుంచి వచ్చి బాల్ని రోల్ చేయాలి. దట్స్ ఎ టాస్క్. అండ్ ఈరోజు మొత్తం మీద నిన్నటితో కంపేర్ చేస్తే ఇక్కడ అమ్మాయిలు ఇద్దరు కలిసి ఆడే టాస్క్ని కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా కొంచెం టఫ్ టాస్క్ ఏదైతే ఉందో తనుజ వాళ్ళది. ఎందుకంటే ఆ తాడు పట్టుకొని ఇలా వెళ్ళాలి, బ్యాలెన్స్ తప్పితే కింద పడతారు, మళ్ళీ పైకి వచ్చి ఆడాలి, దాని తర్వాత పైకి ఎక్కి బాల్ తీసుకురావాలి, వచ్చిన తర్వాత రోల్ చేసేటప్పుడు కొన్ని 50-60 సార్లు వేసి తప్ప పడలేదు వాళ్ళకి. ఇక్కడ ఏందో ఎపిసోడ్లో ఊరికే అయిపోయింది కానీ లైవ్లో చాలాసార్లు గసపెట్టుకుంటూ వేస్తానే ఉన్నాం నాన్ స్టాప్గా. ఇక్కడ కూడా తనుజ గారు ప్రేరణ గారిని ఒప్పించడం కోసం అందరూ రిక్వెస్ట్ చేసుకున్నారు చాలా బాగా, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే తనుజ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు నైస్గా. నేను ఒక స్ట్రాంగ్ పర్సన్తో ఆడాలనుకున్నా, మీరు స్ట్రాంగ్, మీతో వచ్చినప్పటి నుంచి మీతో ఆడాలనుకుంటున్నారని చెప్పగానే ఆవిడ కూడా చాలాసేపు నుంచి రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, ఆవిడ సంచాలకుని సెలెక్ట్ చేసినప్పుడు దివ్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పారంటే ఫస్ట్ ఆవిడే అడిగారని. ఇక్కడ కూడా ఫస్ట్ ఈవిడే అడిగారు తనుజ గారు, వచ్చినప్పుడు నుంచి అడుగుతూనే ఉన్నారు అండ్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తాను ఉండేసరికి ఆవిడని సెలెక్ట్ చేశారు. ఇక్కడ మధ్యలోకి వచ్చి ఫైనల్ డెసిషన్ తీసుకున్నప్పుడు కళ్యాణ్ పిలిచి నేను అమ్మాయిని తీసుకుందాం అనుకుంటున్నాను చిన్నగా అంటే ఓకే అంటాడు. అంతే లైవ్లో ఏం జరిగింది తెలుసు, వీళ్ళు రే నువ్వేమని చెప్పావు అంటారు, అరే నాయన నేనేం చెప్పలేదని అంటాడు. ఇతను చెప్పేసరికి తనుజని తీసుకున్నారని వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఆవిడ ముందే రిజిస్టర్ అయ్యేలాగా తనుజ చేసుకున్నది కాబట్టి తీసుకున్నారు. సంచాలకంగా దివ్యాన్ని చేశారు. ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఆ కాంట్రవర్సీ క్రియేట్ అయింది పెద్ద అవసరం లేని కాంట్రవర్సీ. ఈవెన్ దివ్య కూడా నామకే వాసి చెప్పారు కానీ ఆవిడ కూడా ఏం పెద్ద ఇష్యూ చేయాలని అనుకోలే. ఆ విషయం కూడా చేయకుండా ఉండి బాగుండదు, అది పెద్ద విషయం కాదు. తాడు లాస్ట్ దాకా వెళ్ళకుండా ఒక్క అడుగు ముందు కొంచెం ఒకసారి దిగింది, తర్వాత చెప్పారు, తర్వాత మళ్ళీ నార్మల్గానే వెళ్ళిపోయారు. తర్వాత ఆ రాడ్ బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ కింద వేసేటప్పుడు అసలు సంబంధం లేదు, దానివల్ల ఇబ్బంది లేదు. ఆ అమ్మాయి చెప్తారు ఆ బాల్స్ కింద వేసుకోండి అని, కానీ కింద వేసుకోమన్నారు కాబట్టి కదా అని కొంచెం దూరం వేసింది అని అడుగుతారు. బట్ దూరం వేసిన ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు. మధ్యాహ్నం కూడా చెప్పావు దూరం వేసినా ప్రాబ్లం లేదు, ఎలాగైనా కిందకి దిగి వంగి తీసుకురావాల్సిందే. ఎక్కడి నుంచి తీసుకోమని అక్కడ తీసుకోమని 100 కేజీలు ఏం లేదు కదా, నార్మల్. అది కూడా పెద్ద విషయం కాదు. ఏదో కాంట్రవర్సీ ఏమీ లేదు అనకాడు, ఇదేదో పెద్ద కాంట్రవర్సీ లేదు, దీన్ని ఎడిట్ చేయడం ఊరికే వేసారు బిగ్ బాస్ దాని వాళ్ళు ఏమీ లేదు. ఓవరాల్గా ఫస్ట్ మొత్తం లీల్లో ఉన్నారండి. ఫస్ట్ 2 వేసేసరికి తనూజ గారు 0, ఈవిడ 2 టపటప వేస్తారు. ఆ తర్వాత తనూజ గారు వచ్చి మళ్ళీ 2 వేసి మళ్ళీ ఈవిడ 3 వేసేసరికి ఆవిడ 3 వేసి తర్వాత ఈవిడ 4 వేసిన తర్వాత ఆవిడ 4 వేసి 5ది ప్రేరణ గారి కంటే ముందు తనూజ గారు వేసారు అన్నట్టుగా ఆల్మోస్ట్ జస్ట్ ఇక కొంచెం మూమెంట్ ఇచ్చింటే పడిపోయేది అనే రేంజ్ దాకా వచ్చింది. బట్ అది మళ్ళీ వెనక్కి వచ్చింది. అప్పుడు ప్రేరణ గారు వేసారు, ఓడిపోయారు. జస్ట్ అంతే. ఇక ఆల్మోస్ట్ గెలిచారనేటట్టుగా ఆల్మోస్ట్ 4-4 ఈక్వల్ అయినప్పుడు ప్రేరణ గారికి కూడా గసపెడుతూ ఆడుతున్నారు. అమ్మాయి గెలుస్తుంది అన్నట్టుగా. ప్రేరణ గారి గురించి తెలుసు కదా, కామెడీ టాస్కా ఇంకోట మనకు వచ్చేది బెనిఫిట్ ఉన్నాయా లేదు ఏం చూసేలే, ఆడమే పని.
ఇష్టం వచ్చినట్టు ఆడేస్తారు, అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆవిడ గెలిచేశారు. తనూజ గారు ఓడిపోయినా కూడా ఆల్మోస్ట్ ఈ అమ్మాయి గెలిచిందిరా, అల్లాడిచ్చిందిరా, సూపర్ ఆడిందిరా అన్న ఫీలింగ్ వచ్చేటట్టుకైతే ఆడింది. సూపర్ ఈరోజు. ఇక్కడ తను ప్రేరణ గారి గురించి చెప్పాలి. మనం స్మార్ట్ జోడీల్లో ఆవిడ విన్నరు, మనం రన్నరు. ఆవిడ ఆ టాస్కులు కూడా అంతే, వైల్డ్ కార్డుకి వచ్చారు. ప్రతి టాస్క్ బీభత్సం. ప్రేరణ ఎక్కడున్నా కూడా సూపర్ పర్ఫార్మర్ అమ్మాయి, సూపర్ పర్ఫార్మర్ అండ్ మంచి అమ్మాయి కూడా. బయట కూడా చాలా క్యూట్గా చాలా మంచిగా మాట్లాడుతుంది, చాలా మంచి అమ్మాయి. ఇది అయిపోయింది. ఇప్పుడు తనుజ గారు గెలిచారు కదా, ఓడిపోయారు కదా. పాపం అందరూ వచ్చి హార్ట్ఫుల్గా చెప్తారు, ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేసింది. వచ్చి కళ్యాణ్ చెప్పడం కానీ, ఇమాన్యుల్ సూపర్ ఆడే వాడడం కానీ, ఈవెన్ దివ్యతో సహా తల నెమురుతూ టఫ్ ఫైట్ ఇచ్చావు అనేసి తల నెమురుతూ ప్రేమగా చెప్పిన విధానం కానీ, భరణి గారు వచ్చి జస్ట్ మిస్, నువ్వేం ఫీల్ అవ్వద్దని చెప్పడం, రీతు చౌదరి వచ్చి ఓడిపోతే ఏంటి యుద్ధం అయిపోయినట్టు కాదని చెప్పడం, ఈవెన్ అయితే లైవ్లో అయితే నీకు సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్, అంటే నువ్వు ఏదో విన్ అవుతావు, ట్రోఫీ కొడతావు, వాటి గురించి వెయిట్ చేయంటే ఐ విష్, నేను కూడా అనుకుంటున్నాను అనేసి బాగా మోటివేట్ చేస్తారు. ఆవిడని ఎలాగైతే మోటివేట్ చేస్తారో ఈ టైంలో ఈవిడ్ని మోటివేట్ చేస్తారు. కొంచెం హట్టింగ్ అని ఉంటుంది, బాధగా ఉంటుంది. ఆడి ప్లస్ లాస్ట్ వీక్ కంటెండర్గా ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోయింది, ఈ వీక్ కూడా కంటెండర్ కాకుండా ఫస్ట్ రౌండ్ అవుట్ అయిపోయింది అనేది వరుసగా 2 వీక్స్ కొంచెం బాధగానే ఉంటుంది. స్టిల్ తప్పదు, అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయారు. కానీ చాలా బాగా ఆడారు, ఖచ్చితంగా బాగా ఆడారు. నాకు అన్నిటికంటే బాగా ఆడింది ఎక్కడ అనిపించింది తెలుసా, ఆ తాళ్ళు పట్టుకుని వెళ్ళేటప్పుడు ప్రేరణ కంటే ముందు వెళ్ళారు ఆవిడ. ఫస్ట్ రౌండ్లో ప్రేరణ కంటే పైకి ఎక్కారు, తర్వాత రౌండ్లో ప్రేరణ కంటే ముందు బాల్ ఇచ్చడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ ఆవిడ కంటే ఫాస్ట్గా ఉండరు, ప్రేరణ కంటే ఫాస్ట్గా ఉండడం చాలా కష్టం. ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు. ఈవెన్ దివ్యానే చెప్పద్ది, ఒక టైంలో లైవ్లో ఏంటంటే ఆ అమ్మాయి ఏంట్రా ఇటు చూస్తారు జమ్మని వెళ్ళిపోయిందని, అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది ప్రేరణది. ఆవిడ కంటే ఫాస్ట్ మూమెంట్ ఇనిషియల్ టైంలో ఉన్నారు ఫస్ట్లో, తర్వాత ఆవిడ పడడం స్టార్ట్ అవుతారు, ఇవి డల్ అయిపోయారు. తర్వాత ఆవిడ బాగా పడిన తర్వాత ఈవిడ మళ్ళీ ఊపు అందుకున్నారు. అంతే, ఇంకా తప్పదు, బాగానే ఆడారు. అయిపోయింది. తర్వాత సరికి అయితే ఈ టాస్క్ ఆడేటప్పుడు నేను డెమాన్ పవన్ బాగా దివ్య గారికి చెప్పడం, అదే తనుజ గారికి డెమాన్ పవన్ అరిచి చెప్తున్నాడు, కానీ ఏం కాదు అనేసి అప్రిషియేట్ చేయడం, దివ్య కూడా టైం ఉంది నో ప్రాబ్లం అనేసి చెప్పడం, ఇదంతా బాగా అనిపించింది. అంటే వాళ్ళిద్దరు పడదు కదా అనుకుంటాం, ఇద్దరు టైం ఉంది, స్లోగా తనుజ అన్నాం. కళ్యాణ్ అంటే నార్మల్ క్లోజ్ అయ్యేది, డెమాన్కి కొంచెం దివ్య గారికి తనుజ అంటే పడదు అనుకుంటాం. పాపం వాళ్ళు కూడా మోటివేట్ చేస్తూ ఉన్నారు ఆట ఆడేటప్పుడు. నెక్స్ట్ సరికి కళ్యాణ్ వచ్చి నీది ఇక్కడ దాకా వచ్చి ఆగిందిరా, లేకుంటే పడిపోయేది అనేసి అనేడు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ సాంగ్. ఇది ఆవిడ వచ్చారు, పాపం ప్రేరణ గారు మీరు గమనించారు లేదు, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆవిడ వచ్చిన డ్రెస్ వేరు, ఆ డ్రెస్ మార్చుకోవడం కూడా పాపం డెమాన్ పవన్ చదువుతారు క్యూట్గా, ఎందుకంటే డెమాన్ పవన్ సెలెక్ట్ చేయలేదు. ఇదిగా ప్రేరణ గారు ఆ డ్రెస్తో ఆడలేరండి, కొంచెం డ్రెస్ మార్చుకోండి ఎవరైనా అడిగంటే ఆవిడ వెళ్ళి రీతు చౌదరి డ్రెస్ వేసుకోవచ్చు, అదే డ్రెస్తో బయటకు వెళ్తారు. ఎపిసోడ్లో అనేది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ సాంగ్, దారి చూడు దుమ్ము చూడు మామ ఉన్న బోతుల దోరే చూడు, ఆ పాట బాగా వేశారు. ఆ పాట అయిపోయిన తర్వాత ఊపు తట్టుకోలేక భరణి గారు అండ్ రీతు చౌదరి ఫన్నీ డ్యాన్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అసలు లింగిడి కింద ఆ పాట వచ్చేసరికి దానికి సెట్ చేస్తారు. ఆ పాటని మామూలు వైర్ అట్లా వెరీ క్యూట్, వెరీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ భరణి గారి నుంచి. ఆ ఏజ్ భరణి గారు, సీరియస్ మోడ్లో ఉండే భరణి గారు ఇలా ఫన్నీ మోడ్లో వేస్తూ ఉంటే, ఆ డ్యాన్స్ వేస్తుంటే చాలా క్యూట్గా ఉంది. దానికి రీతు చౌదరి యాడ్ అవ్వడం, టవల్ కట్టుకుని స్నానానికి నుంచి వస్తున్న ఇమాన్యుల్ కూడా యాడ్ అవ్వడం, ఆ తర్వాత ఆ ఫ్రంట్ కెమెరాలో ఈ భరణి గారి ఎక్స్ప్రెషన్ సో క్యూట్, అసలు వెరీ క్యూట్ అనమాట. బాగా అనిపించింది. ఈరోజు ఎపిసోడ్కి కొంచెం హైలైట్ అనేది నాకు ఫన్నీగా అనిపించింది ఒకటే, మిగతాదంతా ఓకే అదంతా ఫన్నీగా అనిపించాలి, ఇది మాత్రం బాగా ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత సరికి భరణి గారు దివ్యతో గొడవ, వీళ్ళిద్దరు బాధ ఏంటి అనేది కొంచెం చెప్పడానికి ట్రై చేస్తామా, కొంచెం నాకు అర్థమైంది ఏంటి అనేది. ఫస్ట్ ఏం జరిగిందంటే భరణి గారు దివ్య గారితో భరణి గారు ఏమన్నారంటే నేనే తక్కువ మాట్లాడడం బెటర్ నీతో అనగానే దివ్య మరి ట్రై చేయండి మీరంటే ఆల్రెడీ ట్రై చేస్తున్నా అనగానే దివ్య ఓకే నేనేం ఫోర్స్ చేస్తున్నానా. ఇక్కడ ఏమవుతుందంటే భరణి గారు జోకులు వేస్తున్నారు, ఆవిడ కూడా జోకులు వేయడానికి ట్రై చేస్తున్నారు. ఆవిడేం సీరియస్ అయ్యే మనస్తత్వం కాదు. దివ్య గారు కూడా భరణి గారు అనేది తీసుకుంటుంది, దివ్య గారు అనేది భరణి గారు తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు రాను ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి డామినేట్ చేసే వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పడం వల్ల చెప్పినంత మాత్రాన వీళ్ళు వెంటనే దూరం అవ్వడానికి ఛాన్స్ ఉందంటే దూరం అవ్వలేకపోతున్నారు. అండ్ వాళ్ళ గురువు గారు వచ్చి కూడా నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నీ తప్పు లేనప్పుడు కూడా 1-2 సార్లు తగ్గావు అని చెప్పింది వల్ల ఆ మాట ఈ మాట చెవులు వేసుకుని ఆ మాట బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుని ఈ అమ్మాయి అనింది కదా వెంటనే ఆయన బ్రెయిన్లో వెళ్తున్నట్టుంది. ఇప్పుడు వాళ్ళ పాప ఏమనుకుంటారో, వాళ్ళ గురువు గారు ఒకవేళ చూస్తే ఏమనుకుంటారో, ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు కొంచెం హార్ష్గా మాట్లాడినట్టుంది, మనం డల్ అయిపోతే గురువు గారు అట్లా అనుకుంటారేమో, ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా డామినేట్ చేసినట్టు ఉంది, ఇప్పుడు అమ్మాయిని కంట్రోల్ చేద్దామా, ఇవన్నీ మైండ్లో ప్రాసెస్ చేసుకుని ఎక్కువగా అని ఇది ఏదో పోద్దేమో బయటికి అన్నట్టుగా టెన్షన్ పడి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు. ఓవరాల్గా అంతకుముందు జరిగిందంతా ఇదే. బట్ ఇప్పుడు ఇదంతా ఇన్పుట్స్ వల్ల తెలియకుండా ఏంటి అమ్మాయి ఇప్పుడు
ఈ మాట అనిందే, ఇది వేరే రకంగా వెళ్దామని, కొంచెం కంట్రోల్ చేద్దామే, ఇక్కడి నుంచైనా కంట్రోల్లో ఉంటుందేమో ఈ అమ్మాయి, మనకి ఇది ఏదైనా ఎఫెక్ట్ కొడదాం, ఇలా ఆలోచించుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ దివ్య మాత్రం యాజ్ ఇట్ ఈస్కి ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది. ఈ మధ్య భరణి గారు ఫీల్ అవుతూ సీరియస్ అవుతున్నసరికి ఆవిడ కూడా తగ్గుతుంది. అది క్లియర్గా కనపడుతుంది మనకి. దివ్య మరి నేను ఓకే, నేను ఓకే, నేనేమైనా ఫోర్స్ చేస్తున్నానా భరణి గారు, అదిగో ఏదో సంబంధం లేకుండా ఒకటి స్టార్ట్ చేస్తాం, ఇదే నాకు నచ్చదు. దివ్య సరే, మీ సరే అండి, మీ ప్రశాంతతను నేను భంగపరచను, మీరు మాట్లాడకుండా అలాగే కూర్చోండి, ఇవి ఓవర్. దివ్య గారిలో వచ్చిన తలకాయ నొప్పిందంటే అది రాచి రంపాన పెడతారంటారు చూసారు, ఏదో తెలియకుండా అవతలోడు బాధపడుతున్నాడు, అవతలోడు హట్ అవుతున్నాడు అని కాకుండా ఈవిడ నిజంగానే ప్రేమ చూపించినట్టుగానే ఉంటుంది. ఆవిడ ఏంటో నాకు అర్థం కాల, దాన్ని ఎలా తీసుకెళ్తారో ఏమంటారు. మొన్న కూడా చూడండి నామినేషన్లో, సరే మీరు మీతో బాగా మాట్లాడతారో మాట్లాడుకోండి, ఇక్కడ కూడా మీ 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 ప్రశాంతత మేము భంగపరచంలేండి. ఇవన్నీ ఏంటంటే అనిపిస్తాయి. ఇప్పుడు మన ఇళ్ళలో గొడవ పెట్టుకుంటాం అనుకోండి, అక్కలతోనో చెల్లెలతోనో వైఫ్తోనో గొడవ పెట్టినప్పుడు ఆ గొడవలో కోపంగా ఉన్న సందర్భంలో వాళ్ళు చివుక్కున ఒక మాట అంటారు, అవునులేండి మీ అమ్మాయి మంచిది, మేము ఎదవలం, మీ అమ్మకాడికి పోండి, మీ అమ్మ చాలా మంచిది, ఈ ఎంటర్ చూసారా అని అలాంటి మాట్లాడమాట. అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ, దానికి ఆయన కోపం వస్తుంది. ఏంటమ్మా అన్నట్టుగా ఇద్దరివి ఉన్నాయి. ఆయనేమో ఇది ఎలాగపోద్దని భయపడుతున్నారు, ఈవిడ ఎలాగపోద్దని భయపడకుండా ఆయన అర్థం చేసుకుంటారులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఇది దూరం అయితే దూరమైనా అవ్వాలి, అలా కాకుండా దగ్గర ఉంటున్నారు ఇద్దరు. ప్రతిరోజు ఇసుక్కుంటూ ఇద్దరికి ఉందండి దూరం అవ్వాలని నాకు అనిపిస్తుంది. అయితే ఒకటి దివ్య గారికి ఇంకెందుకు ఈ జోడితో మనకి అనవసరంగా ఇది నెగిటివ్ అవుతుందేమో, ఆయనకి కూడా తలకాయ పోతుంది, ఈవిడతో దూరం అవ్వాలని ఉంటుంది. భరణి గారు కూడా ఎంతమంది ఇంటిచ్చారు దూరం అవుతుందని అనుకుంటున్నారు. బట్ జనాలు ఏమనుకుంటారని అట్ట కలిసిపోతా ఉన్నారు, ఒక పెద్ద మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన కూడా ఏమనుకుంటారంటే ఎలాగూ మంచిగానే ఉన్నాం కదా ఇన్ని రోజులు, దివ్య ఎలాగూ లాస్ట్ దాకా వచ్చింది, ఈ వీక్ కూడా ఏం లేదు, టాస్క్లు ఆడట్లేదు, ఈ వీక్ ఎలాగో ఎలిమినేట్ అవుద్ది, ఎలిమినేట్ అయ్యే అమ్మాయితో మరీ ఇప్పటికిప్పుడు దూరం అవడం ఎందుకు, నార్మల్గా ఉండిపోయి వెళ్ళిపోయేటప్పుడు అయిపోద్ది, మనం మంచితనంతో అయిపోదాం అనేసి ఆయన. సేమ్ ఈవిడ కూడా ఇన్ని రోజులు భరణి గారితో బాగానే ఉన్నాం కదా, ఎలాగో ఎలిమినేట్ అయ్యేటట్టు అనిపిస్తున్నట్టుగా ఆవిడకి అర్థమైపోతుంది. ఆవిడ కూడా సైలెంట్గా తీసేసుకున్నాయి, ఏముంది లేదు జరుగుతుందో అది జరుగుద్దని. ఆవిడ కూడా ఉన్న రోజులు బాగుండి వెళ్ళిపోదాం, ఒకసారి ఈ రిలేషన్ నుంచి దూరం అయ్యి ఎందుకు వెళ్ళాలి అనేసి ఆవిడ కూడా పాపం. అలా ఇద్దరు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు. భరణి గారు, దివ్య నేను వాయిస్ రేజ్ చేసి మాట్లాడను, నువ్వు కూడా మాట్లాడుకో అంటే కొంచెం రేజ్ చేయగానే హట్ అయిపోతున్నారు ఆయన, ఒకప్పుడులా కాకుండా. నువ్వు కూడా మాట్లాడుకో, సరే అయిపోయింది కదా వదిలేసి, దానికే అనేసావు కదా వదిలేసి. ఆయన బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు కూడా, ఇంకేదైనా అంటారేమో, టెలికాస్ట్ అయిపోతే ఇంటి వాళ్ళు బాధపడతారు ఎందుకు రాని. ఈవెన్ అండి భరణి గారు నాకు అర్థమైంది, నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్లో నుంచి బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్లో దివ్య గారితో మాట్లాడాలనే ఉద్దేశం లేదు ఆయనకి. తర్వాత కొంచెం మాట్లాడి తర్వాత టాస్క్ ఆడారు కదా, ఆడిన తర్వాత కొంచెం అభిమానం మళ్ళీ, అయ్యో పాపంలే మన కోసం ఆడింది అనేసి మళ్ళీ క్లోజ్ అయ్యారు. అలాగా మామూలుగా అయితే క్లోజ్గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినట్టుగా అనిపించట్లా, సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి ఇంకెలా మళ్ళీ క్లోజ్ అయిపోయారు. దివ్య ఓకే, నేనేమో ఓకే అండి, సరే మీరు జోక్ వేశారు, నేను వేశాను, మీరు తీసుకోవాలి కదా జోకు. ఇది ఆవిడ బయట వచ్చినప్పుడు కుంటుకుంటూ నడుస్తున్నప్పుడు కాలు బాగలేక ఆయన కూడా ఇట్లా యాక్టింగ్ చేసి చేశారంట. దానికి మీరు వేసారు నేను వేసాను, మీరు వేసినప్పుడు నేను వేసినప్పుడు మీరు తీసుకురా, పర్ఫెక్ట్గా మాట్లాడింది. తర్వాత భరణి గారు, దివ్య నేను నీకు ఒక నమస్కారం దివ్య వదిలే అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఇది పెద్దదైపోతుంది మళ్ళీ ఇంకా పెద్ద చేస్తున్నారు ఈ అమ్మాయిని. దివ్య మీరు అక్కడ నేను కుంటుకుంటూ చేస్తున్నప్పుడు జోక్ వేశారు, ఇక్కడ నేను ఒక జోక్ వేశా, మీరు వద్దు అన్నారు, అయ్యాక ఓకే మీరు తక్కువ మాట్లాడతా అని మీరే అన్నారు కదా. దివ్య నమస్కారం అని డైలాగ్స్ కొట్టకండి, మీరు డైలాగ్స్ కొట్టకండి, మీరు జోక్ వేశారు నేను జోక్ వేశాను, ఇప్పుడు అయిపోయింది ఆగిపోయింది, మళ్ళీ డైలాగులు కొడతారు ఎందుకు. భరణి గారు 10 సార్లు ఏజ్ గురించి ఏ టాపిక్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇద్దరు జస్టిఫైయింగ్గా చేసుకుంటున్నారు, వెనక తీసుకొచ్చి నాది కాదు నీదే తప్పు అనేసి నువ్వు కుంటుకున్న దగ్గర ఇద్దరు జోక్గా తీసుకున్నదే మళ్ళీ జోక్గా తీసుకున్నదానే గెలుకుంటున్నారు. ఈయన కూడా జోక్గా తీసుకున్నది ఆల్రెడీ అయిపోయిందని గెలుకుతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అందరికంటే ఎల్డర్ నేనే అని చెప్పారంట భరణి గారు, చెబితే ఆ చెప్పాలే తెలుసులే వాళ్ళకి అనేసి కేర్లెస్. ఇది కొంచెం ఆయన చెప్పిన విధానాన్ని బట్టి కొంచెం హట్టింగ్గానే ఉంటుంది. మనకి ఇష్యూలు జరుగుతున్నాయి, బయట వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అనేసి అంటున్నారు, బయట వాళ్ళు మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదని అంటున్నారు, కొంచెం చూసుకోమని అంటున్నారు, ఇతను చెప్తున్నారు. అయినా కూడా దివ్య గారు నేనే ఇక్కడ అందరికంటే వెళ్ళరండి, అది అందరూ తెలుసులే చెప్పలే అనేసి మధ్యలో దూరినప్పుడు గెస్ట్కి వచ్చినప్పుడు ఆయనకి ఏదో కించపరిచినట్టుగా ఉంటుంది. ఆయన ఏజ్ పెద్ద యాక్టరు, సో కొంచెం ఏదో మనల్ని తగ్గించినట్టుగా ఉంటుందిరా ఈ అమ్మాయి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆవిడ అర్థం చేసుకోవట్లేదు. ఓహో దానికి ఫీల్ అయ్యారా మీరు? అది జోక్గా అన్నాను సరదాగా, మీకు నిజంగా ఫీల్ అయినట్టు ఉంటే నేను అనను కూడా, ఇక నుంచి అన్నాం. భరణి గారు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ప్రియా, దివ్య చెప్పాలి, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది.
దివ్య నిన్న నుంచి మీరు 3 సార్లు కుంటుకుంటున్నప్పుడు నన్ను ఎగతాళిగా నా గురించి నా జోకులు వేసుకున్నారు, నాకు నెబ్బుడుతున్నప్పుడు జోకులు వేసుకుని నేనేమన్నా నేను జోకులు వేసినప్పుడు తీసుకుంటున్నాను కదా, నేను వేస్తున్నప్పుడు అంత సీరియస్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. పోనీ దీని గురించి మాట్లాడొద్దు అంటే మానేస్తాను. పోనీ మీరు చెప్పండి డైరెక్ట్గా దీని గురించి మాట్లాడొద్దు, పలానా దాని గురించి మాట్లాడొద్దు అని మాట్లాడను. చెప్పకుండా అయిపోయిన తర్వాత మనసులో పెట్టుకుని ఇక్కడ ఫీల్ అయితే ఏంటి అన్నట్టుగా అన్నారు. ఓవరాల్గా వీళ్ళ బాధ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పా, ఇద్దరు కూడా దూరంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎలాగో వెళ్ళిపోతారేమో దివ్య గారు అనేసి ఆయన కూడా మాట్లాడుతూ సైలెంట్గా ఉంటున్నారు. నేను ఎలాగో వెళ్ళిపోతాను కదా, వెళ్ళే టైంలో ఇన్ని రోజులు ఉండదు ఫేక్ అనుకుంటారేమో ఈవిడ కూడా అట్లానే ఉంటున్నారు. ఓవరాల్గా ఇద్దరు కూడా అయిపోద్ది కదా ఇంకా 4-5 రోజుల తర్వాత, అప్పటిదాకా కలిసే ఉందామన్న ఫీలింగ్తో ఉంటున్నారు. లేకపోతే ఆల్రెడీ అయిపోవాల్సింది వీళ్ళిద్దరు. అంత నామినేషన్ వేసుకుని అంత ఫీల్ అయిన తర్వాత ఇంకా కలిసి ఆడుంటారు. ఏదో జరిగిపోతుంది, దీని గురించి నేను చెప్పి కూడా వేస్ట్లే. ఓవరాల్గా ఏదో జరుగుతుంది. నెక్స్ట్ భరణి గారు వచ్చారండి. స్నానం చేసి వచ్చిన తర్వాత సారీ చెప్పారు. ఈ సారీ కూడా దేనికి తెలుసా, అక్కడ ఏదో ఐరన్ చేసుకుని కలిసి చెప్పినందుకు కాదు, ఇది కూడా కొంత ఫ్రెండ్లీ వే సారీ కాదు. ఆయన చెప్పిన సారీ జెన్యూన్గా చెప్పిన, ఇది మళ్ళీ కలిసిపోయే సారీ లాంటిది కాదు. ఎలాంటి సారీ అంటే ఎప్పుడో జరిగింది. ఈయన అన్న తర్వాత ఆవిడ చెప్పింది చూసారా, నేను కుంటుకున్నప్పుడు బాధపడ్డారు అది ఇది అన్నారు, నేనేమన్నా జోగ్గానే తీసుకున్నాను కానీ ఆవిడ జోగ్గానే తీసుకున్నది. ఆవిడ ప్రస్థానం ఎందుకు ఇచ్చిందంటే మీరు ఇప్పుడు జోగ్గా తీసుకోలేకపోతున్నారనే తీసుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన వచ్చి నేను నిన్ను జోగ్గా అనలేదు, నేను అన్నది జోగ్గానే అన్నాను, బట్ అంటే చెప్తానండి, నేను క్లియర్గా చెప్తాను. ఈవిడేంటి ఆయన వచ్చి సారీ దేనికి చెప్పుంటే ఈవిడ సింపుల్గా అయిపోయేదంటే ఓకేలే హ్యాపీ అన్న ఫీలింగ్ వచ్చేదంటే, నార్మల్గా అక్కడ ప్రస్తావన వచ్చింది చూసారా, ఐరన్ దగ్గర ఏదో చిన్న చిన్న ప్రస్తావన వచ్చింది చూసారా, ఆ స్పాట్లో వచ్చిన ప్రస్తావన గురించి ఈయన సారీ చెప్పుంటే ఓకే అనిపించింది ఆవిడకి. కానీ ఈయన తెచ్చిన ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే సారీ, ఈవిడ దానికి హట్ అవ్వాల, దేనికి ఆ జోకులు వేసిన దానికి, కుట్టుకుంటూ పోయిన దానికి జోకులు వేసుకున్న దానికి హట్ అవ్వాల. బట్ ఆవిడ ఎక్కడ చెప్పారు, మీరు ఒక మాట అన్నప్పుడు నేను జోక్గానే తీసుకున్నా కదా, నేను అన్నది తీసుకోలేకపోయినంటే, సో నేను జోకులు వేయడం వల్ల ఆవిడ నా మీద జోకులు వేసింది, సో నేను మీ మీద జోకులు వేసిన దానికి సారీ చెప్తే ఇంకా నా జోలికి రాదన్న సెన్స్ ఆయన పోయి సారీ చెప్పాడు దానికి. సరే అనేసి అక్కడ కూడా దివ్య గారు ఎందుకులేండి సారీ ఎందుకులేనంటే, దండం ఎందుకండి, దండం పెట్టారంటే ఎక్స్క్యూజ్ అలాగే చేస్తారు కదా, ఇలా చేస్తారు అనేసి ఫన్నీగా అన్నాడు. అది కూడా ఫన్నీగా అనిపించింది. ఓవరాల్ ఏదో జరుగుతుంది వెళ్తుంది. తర్వాత వచ్చి ఒక టాస్క్ జరిగింది. హారిక గారు వచ్చారు, అందరితో బాగా మాట్లాడారు, పలకరించారు. అండ్ ఈ దివ్యతో కూడా భరణి గారిని టచ్ చేయొచ్చా, భరణి గారికి హక్ చేయొచ్చా, జస్ట్ అడుగుతున్నాం మిమ్మల్ని, తనుజ గారు మీకు ఓకేనని ఫన్నీగా మాట్లాడారు. తర్వాత ఒక టాస్క్ జరిగింది సుమన్ శెట్టి గారికి, హారిక గారికి. ఈ టాస్క్ సింపుల్ టాస్క్ అండి. ఎంత సింపుల్ టాస్క్ అంటే ఈ బిగ్ బాస్ ఎందుకు పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో బిగ్ బాస్కి తెలియదు. ఫన్నీగా అనిపించిన టాస్క్ ఏం తెలుసా, ఆ డిస్క్రిప్షన్ ఏమో ఓవర్గా ఉంటుంది, కానీ మీకు ఒక హడ్డెల్ ఉంటుంది. హడ్డెల్ అంటే ఏంటంటే ఆ టైర్లు దాటుకుంటూ రావాలి. టైర్లు దాటుకుంటూ వస్తే దాన్ని పట్టుకునేది ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్తో పట్టుకుంటారు కదా, ఆ యూ షేప్లో ఉన్న దాంట్లో చేతి కింద పడట్లా, దాంట్లో నువ్వు పరిగెత్తి ఎగురు గంతులు వేసుకో పడేదిలే. లైవ్ చూసిన వాళ్ళకి అర్థం ఏం కాదు, అది పడదు, మామూలుగా వెళ్ళిపోయినాను. దాంట్లో ఇంకా హడ్డీలే ఉంది, జస్ట్ టైర్లు దాటుకుంటూ వస్తే పెద్ద హడ్డీలు. అది ఒక టాస్క్ పెట్టరు, దానికి ఒక బాల్ పెట్టాలి, ఒక సపోర్ట్ ఉంది బాల్ పెట్టాలి, సపోర్ట్ బాల్, అంతే. ఆ టాస్క్ ఆడారు. హారిక గారు బాగా ఆడారు, సుమన్ శెట్టి గారు కూడా బాగా ఆడారు. బట్ హారిక గారు ఇందుకే ఈ వీక్లో ఇలాంటి టాస్క్లు పెడితే వరస్ట్గా ఉంటుంది, వర్కౌట్ కాదని రణరంగంలాగా అనిపించిందని నేను ఎందుకు చెప్తానంటే, హారిక గారు ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారిని గెలిపించడానికి ట్రై చేశారు. ఈవెన్ ఈరోజు ఎవరు కూడా ఇమాన్యుయల్ గెలిపించడానికి ట్రై చేశారన్న ఫీలింగ్ వస్తుంది. బట్ చూడాలి, లైవ్ చూసి ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఎవరు ట్రై చేయకపోయినా కూడా ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇక్కడ ఏమైందంటే సుమన్ శెట్టి గారిని గెలిపించడం కోసం ఆవిడ స్లో అప్ అయ్యారు, 1-2 ఛాన్సులు కూడా ఇచ్చారు. స్టిల్ సుమన్ శెట్టి అన్న మళ్ళీ పడిపోతుంది. ఇంకా లాస్ట్కి ఆవిడ పెట్టేసి సార్, బజర్ కొట్టేశారు బిగ్ బాస్ కూడా. ఇక్కడ ఆయనకి కొంచెం టఫ్ టాస్క్, ఎందుకంటే ఆ ఏజ్ కూడా ఉంటుంది కదా, అది షివర్ అవ్వకుండా ఉండే టాస్క్. ఏజ్ ఆవిడ చిన్నది, ఆయన పెద్దది, బట్ అండ్ స్మోకింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి ఆయన మేబీ అది కూడా రీజన్. ఆ పాయింట్ తెచ్చినందుకు క్షమించాలా, ఎందుకంటే అక్కడ చూపించేది కాబట్టి మనం చెప్పాం. అండ్ కొంచెం షివరింగ్ ఉంటుంది, ఏజ్ రీత్యా కూడా ఉంది కాబట్టి ఆయన ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి అంత ఈజీగా పాపం సుమనానికి. స్టిల్ ఆయన బాగానే ఆడారు. ఓవరాల్గా ఛాన్స్ ఇచ్చినా ఓడిపోయారు అనేది తప్పించి తప్పదు. వాళ్ళు కూడా ఫీల్ అయిపోయారు, అందరూ కూడా అబ్బా ఏంటి నువ్వు ఛాన్స్ ఇచ్చావు, నువ్వైతే సూపర్ అమ్మ, నాకు మనసుకు నచ్చావని సంజన గారు కూడా అప్రిషియేట్ చేస్తారు అవన్నీ. ఇది జరిగింది, సుమనాన్ని ఓడిపోయారు కానీ బాగానే ఆడారు. ఇది కూడా సిల్లీ టాస్కే. ఆ తర్వాత జరిగి హారిక గారు వెళ్ళిపోయిన తర్వాత 4 గంటలకి సాయంత్రం సంజన గారు స్టార్ట్ చేశారండి. ఇంకా ఆగదు ఆవిడ. సంజన గారు యాజ్ ఇట్ ఈస్ వెళ్ళేంత వరకు దొంగతనాలు ఏదో ఒకటి చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మొత్తం మీద నన్ను అసలు పట్టించుకోవడం లేదు కదా. లాస్ట్ వీక్ కూడా అన్నీ దాచేస్తాను. ఇప్పుడు చూడండి, లాస్ట్ వీక్ నన్ను ఎవరు పట్టించుకోవాలా, ఈ వీక్ పట్టించుకోవాలా, అన్నీ దాచేస్తాననేసి ఎక్కడికి పోయినాయి అని మీరు అంతా ఎత్తుక్కుంటూ ఉండాలనేసి అక్కడ ఉన్న ఆ ట్యాబ్లెట్స్, ఆ తర్వాత ఈ ప్రోటీన్కి సంబంధించిన ఇవే క్రియేటిన్ సంథింగ్ ఏ ఉండుంటాయి, అదే ఆ జిమ్ బాడీకి సంబంధించినవి కొన్ని, ఆ మ్యాగ్నీషియం అవి, ఆ మల్టీవిటమిన్స్ ఇవన్నీ ఏదో దాచిపెట్టారు. బట్ దాచిపెట్టిన తర్వాత లాస్ట్లో అదొక్కటే కొంచెం మంచిగా అనిపించారు. ఆయనకి పాపం నిద్ర పడదని నిద్ర రిలేటెడ్గా ఉండే మాత్రం దగ్గరే పెట్టారు, మిగతా అన్ని దాచిపెట్టారు.
ఇంకేం చెప్తాం, దొంగతనం ఇది ఎంతవరకు తీసుకెళ్లొద్దో ఏంటో వద్దో తెలియదు. భరణి గారికి మొదలే కోపం వస్తుంది, ఆయన కోపం బయటకు వచ్చి మళ్ళీ సంజన గారిని ఏమన్నా అంటారో తెలియదు. ఆ దాచిపెట్టడం అయితే నాకైతే నచ్చట్లా. ఎవ్రీ టైం రిపీటెడ్ కంటెంట్ అంటే ఎవడో ఇష్టపడ్డు. దట్టు ఆ హెల్త్ రిలేటెడ్ దగ్గరగా ఆ బాక్సులు అవన్నీ పెట్టిన ట్యాబ్లెట్ లాగా అనిపిస్తుంది. అవన్నీ అవసరమా? నాకైతే అవి నచ్చవు. రిపీటెడ్ సేమ్ కంటెంట్ ఎవరికి నచ్చుద్ది? అయిపోయింది. నెక్స్ట్ మానస్ వచ్చారు. మానస్ వచ్చిన తర్వాత ఒరే ఇమ్ము నామినేషన్కి రారా అనేసి మానస్ అందరితో బాగా అందరితో అంటే తనూజ గారితో బాగా సలహాలు ఇచ్చారు. నిన్ను అందరూ ఇష్టపడుతున్నారు, ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు, నీ గురించి నువ్వు ఏం టెన్షన్ పడుతున్నావు, నువ్వు బాగా ఆడుతున్నావు అని చాలాసేపు మానస్ తనూజ గారితో మాట్లాడారు. తనూజ కూడా రిక్వెస్ట్ చేసి చాలాసార్లు అడిగి తెలుసుకున్నారు. ఈవెన్ రీతు కూడా లైవ్లో నా గురించి ఏం చెప్పట్లేదు, అమ్మాయి దగ్గర ఆ ఉత్సాహం అయితే ఉంటుంది, ఏదో ఒకటి కనుక్కోవాలి ఇంటిస్ కోసం అనేసి ట్రై చేస్తుంటే చెప్తే అతనేమో బాగానే ఆడుతున్నారా అది నేను చెప్పారు, కానీ ఇంకేం చెప్పాల. ఫస్ట్లో ఏమో కానీ బాగానే ఆడుతున్నారు అనేసి చెప్పారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, అరే ఈ వీక్ అంత పెద్ద నామినేషన్ జరిగి కుర్చీలు దనుకొని పేకలు పట్టుకొని బాధపడుతున్న టైంలో రణరంగం అన్న దానికి జస్టిఫికేషన్ వచ్చిందిరా, నామినేషన్లు అల్లాడిచ్చారనే టైంలో వీళ్ళకి కొట్టుకునేటట్టు టాస్కులు బెటర్. కానీ బిగ్ బాస్ ఆ స్క్రిప్ట్ రైటర్ తెలియదు, కానీ వీళ్ళు కొట్టుకుంటే రణరంగం అవుద్ది. కానీ వీళ్ళు కాకుండా అవతలను తీసుకుని వచ్చి కొట్టుకునేటట్టయినా టాస్కులు పెట్టారంటే అది కూడా లేకుండా ఏదో ఉత్తారావు టాస్కులు పెడితే రణరంగం ఎలా అవుతురా నాయన? ఏమి చేశారు ఈ వీక్ని? నిజంగా హైలైట్ వీక్. కమాన్ కొట్టుకుంటారు వీళ్ళిద్దరు. ఈ పర్టికులర్ వీక్లో అంత గొడవలు అయిన తర్వాత రీతు కళ్యాణ్కి డెమాన్కి వీళ్ళందరికీ టాస్క్లు పెట్టుంటే ఎలా ఉండదు? డెమాన్కి ఇమాన్యుల్కి వీళ్ళెవరికి ఒకరికొకరు పడట్లా, టాస్క్ పెడితే బయటపడేవాళ్ళు. అండ్ సంజన గారికి రీతుకి ఎంత ఇష్యూలు ఉన్నాయి. తీసుకొచ్చి వీళ్ళకి సంబంధం లేకుండా అవతలను పెట్టే వాళ్ళు ఏం ఆడతారు, వాళ్ళు ఏం సీరియస్గా ఉంది. ఇంకా వాళ్ళు వచ్చి హారికలాగా వదిలేస్తుంటే ఏమో పానీలు వాళ్ళు కంటెంటర్ అవుతారు అనే ఫీలింగ్ ఉంటుంది. దట్టు వీళ్ళ కోసం వదిలేస్తే బయట మనకు కూడా మంచిది ఉంటుంది కదా అన్న ఫీలింగ్లో ఊరికే వదిలేస్తారు. ఏం పోయిందని ఒక ప్రేరణ గారు సీరియస్గా ఆడారు, మానస్ కూడా సీరియస్గానే ఆడారు. బట్ హారిక గారు కూడా సీరియస్గా ఆడినా ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు, ఆయన తీసుకోలేండి అంతే. నెక్స్ట్ నామినేషన్లో సిల్లీ నామినేషన్ వేయద్దు, అదొకటే. ఇంకేముంది అయిపోయాయి 1 వీక్ ఇంక చెప్పు ఏం లేవు. మానస్ గారు కూడా తర్వాత మానస్ రీతు ఫస్ట్ 2 వీక్స్ ఏమో, కానీ తర్వాత బాగా లైన్లోకి వచ్చేవరా. నెక్స్ట్ టాస్క్ ఇక్కడ చెప్పండి, బిగ్ బాస్ చెప్పే టాస్క్ ఏంటంటే యుద్ధం చేసే సమయం వచ్చింది. యుద్ధం ఏంట్రా ఆయన, అంత బాహుబలి లాంటి బాడీలు ఉంటే ఇద్దరిని పెట్టి అదే టాస్క్ పెట్టేది. దానికి మళ్ళీ యుద్ధం అని బట్టి ఎవరెవరు వస్తున్నారో చూసిన తర్వాత టాస్క్ ఇస్తే బాగుంటుంది, దానికి తగ్గ టాస్క్. ఇక్కడికి వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోవడం అనేది పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇది మానస్ అనే వ్యక్తి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో తెలియకపోవడం వల్ల అందరికీ యూజ్ అయ్యేటట్టుగా జనరలైజ్డ్ టాస్క్లు పెట్టడం వల్ల అది ఎత్తిపోతుంది. అదే ముందే చెప్పు లోపలికి పోగానే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని వీళ్ళని అడిగి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని దగ్గర టాస్క్ పెడితే బాగుంటుంది. అలా పెట్టట్లా, ఉత్తరావు టాస్క్లు పెడుతున్నారు. బాడీ బిల్డర్ని పెట్టి యుద్ధం అని చెప్పడం అనేది యుద్ధం అయిపోద్దా? ఇక్కడ చూడండి కామెడీ ఏమైంది అనేది. టాస్క్ ఏంటంటే నెయిల్ ఇట్ టు విన్ ఇట్. అదే ఆ బాల్ని తీసుకొని నెయిల్స్ వేసుకోవటాలి అంతే టాస్క్. అది అంటే ఏమి లే. ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను రాసి పెట్టుకొని నవ్వుకున్నది 2-3 సార్లు చూసింది. ఇక్కడ స్మైల్ సింబల్ వేసుకున్నది బిగ్ బాస్ ఎక్స్ప్లెనేషన్. ఒక జిగ్ జాగ్ వేలో వెళ్ళి బాల్స్ విసరాల్సి వస్తుందంటే నేను టైప్ చేసిన జిగ్ జాగ్ వేలో వెళ్ళి బాల్స్ విసరాలి అని జిగ్ జాగ్ వే చూసా. ఏడందరూ ఆడి జిగ్ జాగ్ అనిపించింది. ఏంటండి జిగ్ జాగ్ వే అంటే పెద్దది ఉంటుంది అనుకున్నా, కనీసం 7 మీటర్లు ఉంటుందేమో అని, హడ్డీలు ఉంటుంటాయేమో అనుకున్నా. అదేమిలే, ఇలా ఉంటుంది. మధ్యలో మనిషి నీట్గా వచ్చేయచ్చు, ఇలా వచ్చేయచ్చు అంతే. అది కూడా ఏంటంటే ఒక 3.5 అడుగే ఉంది. అది జిగ్ జాగ్ వే అంటున్నాడు, అది హడ్డీలు అంటున్నాడు బిగ్ బాస్. అది ఎవరితో అంతలా బాహుబలి బిల్డర్ జిగ్ జాగ్ ఏంది, దాని అమ్మ మూగుడున్నా కూడా తోసుకొని ఇరగొట్టుకొని వచ్చేసి బాడీలు జిగ్ జాగ్ అనేసి జిగ్ జాగ్ అది ప్యాంటుకున్న జిప్ సైజు ఉంది. జిగ్ జాగ్ కాదు, ప్యాంట్ జిప్ ఎంత ఉంటుందో అంత చిన్నది, ఊరికే అలా వచ్చేయచ్చు అంతే. దానికి అంత సీన్ జిగ్ జాగ్లని రాసి ఏదో చేస్తుంది. నేను చూస్తే షాక్ అయినా. దానికి మళ్ళీ 2 బాడీ బిల్డర్కి అలాంటి టాస్క్ పెడితే, మామూలుగా డెమాన్ ఎంతలా టాస్క్ పెట్టినా ఎవరితోనే గెలిచే డెమాన్ పవన్కి ఈ టాస్క్ పెడితే అలవోగ్గా పిండేడు, బాల్ పైనుంచి బాల్ వేస్తాడు. దీనికి మళ్ళీ 2 సంచాలకులు, ఆ సంచాలకులు భరణి గారిని కళ్యాణ్ని తీసుకోవడం, వాళ్ళు సంచాలకి ఆ బాల్ వదిలితే చాలా అక్కడి నుంచి జారుకుంటూ వస్తే ఆ జిగ్ జాగ్లో నుంచి బయటకు వచ్చి క్యాచ్ చేసి దీన్ని ఇసిరేసి నేల్స్ కొట్టడమే. ఓవరాల్గా టైట్గానే వచ్చింది. మనసు కూడా బాగా ఆడతారు. బట్ ఇంక ఈ టాస్క్లో డెమాన్ పవన్ గురించి తెలిసింది కదా, డెమాన్ పవన్ బీభత్సంగా ఆడతాడు ఏ టాస్క్ అయినా. ఇది ఇంకా సిల్లీ టాస్క్ కాబట్టి ఇంకా బాగా ఆడాడు. ఓవరాల్గా ఏ టాస్కే నువ్వు, ఏ టైంలో నువ్వు, ఎవరితే నువ్వు, డెమాన్ పవన్ వచ్చాడా అవతలోడు చచ్చాడా ఇంకా టాస్క్లు అన్నట్టుగా అంత బాగా ఆడతాడు. టాస్క్ వచ్చిందంటే ఇంకా డెమాన్ పవన్కి అపోనెంట్ ఎవరున్నా ఆ పక్క కూడా ఓడిపోయాడని మనం ఫిక్స్ అవ్వచ్చు అనే అంత పాపులర్గా అంత యాక్యురసీతో టాస్క్లు ఆడుతున్నాడు డెమాన్ పవన్. ఈ టాస్క్ కూడా సింపుల్గా అలవోగ్గా గెలిచాడు. మానస్ కూడా కష్టపడ్డాడు. బట్ దాంట్లో కొంచెం మనం విసిరేసింది తగలాలి, పడాలి, యాక్యురసీ కూడా ఉండాలి, అంత ఈజీ కాదు. స్టిల్ ఓకే, మానస్ కూడా ఫుల్గా వచ్చి హగ్ చేసుకున్నాడు. డెమాన్ పవన్ గెలిచేసాడు. అల్లాడిస్తారు డెమాన్ పవన్. ఆటలు టాస్క్లు మాత్రం ఎవరు కొట్టలేడు ఈ టాస్క్ ఈ సీజన్లో కదా. ఆల్మోస్ట్ అన్ని సీజన్స్తో కంపేర్ చేసిన టాప్ 2, టాప్ 3లో ఉంటాడు డెమాన్ పవన్ ఆటలు ఆడడంలో, టాస్క్లు ఆడడంలో. నెక్స్ట్ లెవెల్. ఈవెన్ నేను ఇది ఒకటి చెప్పాలి, ఎవరు వచ్చాడు కదా ఈరోజు. ఎవరు వస్తే
ఎవరు కొంచెం బిల్డప్ కూడా పవన్ కమాన్ పుషప్ చేద్దామంటే డెమాన్ పవన్ కాలినట్టుంది ఇండైరెక్ట్గా ఏంటి పుషప్ చేద్దామంటున్నా అంటే నాకంటే ఎక్కువ చేద్దామనేసి నా దగ్గర ఏదో షో చేయడానికి చేస్తున్నాను అన్నట్టు ఫీలింగ్ అయ్యిండేమో, అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఆ సిచ్యువేషన్, ఆ సీన్ అలా ఉందన్నమాట. ఎవరు అంటాడు పవన్ దా పుషప్ చేద్దామని, ఇది లైవ్లో వచ్చింది. అవునా వస్తున్నా అనేసి ఇలా కాదు రివర్స్ పుషప్ చేద్దామన్నాడు. ఆయన నాకు తెలియదు అన్నాడు. లేదు రివర్స్ పుషప్ చేద్దామంటే అందరూ కూడా మామూలు చేయరా ఆయనకు రాదంటే లేదు రివర్స్ పుషప్ చేద్దామని. రివర్స్ పుషప్స్ అంటే ఏమిలే చూపించాడు. ఇలా ఎత్తి కాలు పైకి పెట్టి మెడప కింద పెట్టి ఈ పడుకొని నిలబడి కాళ్ళు కింద ఇలా కాకుండా ఇలా కింద చేతులు పెట్టి పైన కాళ్ళు పెట్టి పుషప్స్ అంటే 6-7 చేశాడు. ఎవరు ఇతను ఆల్మోస్ట్ చేస్తారని తెలుసుగా 50-60 చేస్తాడు. అది కూడా హైలైట్ ఎలివేషన్ షాట్. అంత బీచ్ లాగా ఆడతాడు మనోడు. ఇది అయిపోయింది. డెమాన్ 5 బాల్ వేసేసి గెలిచేశాడు. సూపర్. అతను కూడా కంటెండర్ అయ్యాడు. ఇది హైలైట్ ఏంటంటే ఈ పర్టికులర్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్లో ఇదే జరుగుతూ పోతే నెక్స్ట్ ఉండే దివ్య అండ్ సంజన గారు వాళ్ళు కూడా ఒకవేళ ఓడిపోతే ఈ పర్టికులర్ వారం డెమాన్, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు బాడీ బిల్డర్స్, మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉండేవాళ్ళు. వీళ్ళు ముగ్గురే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే పిచ్చి బట్టి చదిరిపోయే క్యాప్టెన్సీ టాస్క్ పెట్టకపోతే ఇంకా వాళ్ళ కర్మ అనుకోవడం. సపోర్టింగ్ టాస్క్ పెట్టడానికి ఇంతమంది బాడీ బిల్డర్లు, ఫిట్ క్యాండిడేట్లను పెట్టుకొని ఎత్తిపోయింది. ఇంకా అలా కాకుండా వీళ్ళ ముగ్గురే ఉంటే మాత్రం భారీ ఫిజికల్ టాస్క్, ఎండ్యూరెన్స్ టాస్క్ పెట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక సీన్ వేశారు మావా. ఆ పప్పు గురించి వేశారు. దాన్ని ఎందుకు వేశారని అది ఫన్ ఏముందో, అది ఫన్నీ ఏమనుకున్నారో తెలీదు. పప్పు మీరు తింటారా, మీరేం తింటారులే, మా పప్పు ఏం తింటారు అన్నట్టు ఏదో వేశారు. ఇంకా దీంట్లో ఈ ఎపిసోడ్కి నేను రివ్యూ ఇవ్వడం, దాంట్లో నేను ఏదో లాజిక్లు చెప్పాలని మీరు కోరుకుంటే ఇంక నేనేం చేయలేను మా. ఇది ఏదో సోసోగా లాగి చేయడం తప్పించి దీంట్లో లాజిక్ లేదు. నేనేదో ప్రూవ్ చేసుకున్నట్టుకి ఏమీ లేదు. లవ్ యూ మామ, బాయ్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.